వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి మనం ఈ ఛానల్లో తెలుగు మెథడాలజీకి సంబంధించి క్లాసెస్ చెప్పుకుందాం. తెలుగు మెథడాలజీకి సంబంధించి ఏదైనా ఒక చిన్న అంశం తీసుకుని ఇలా తెలుగు మెథడాలజీ పూర్తయ్యే వరకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనం తీసుకున్న అంశం భాషా లక్షణాలు. మన మానవ భాషకి చాలా లక్షణాలు అనేవి ఉంటాయి. అయితే ఏ భాష అయినా సరే దానికి ప్రధానంగా 7 లక్షణాలు అనేవి ఉంటాయి. ముందు ఈ ప్రధానమైన 7 లక్షణాల గురించి తెలుసుకుందాం. తరువాత మిగిలిన కొన్ని సాధారణ లక్షణాల గురించి కూడా తెలుసుకుందాం. ఆ 7 భాషా లక్షణాలు ఏమిటంటే 1 ద్వివిధ నిర్మాణం, 2 సృజనాత్మకత, దీన్నే ఉత్పాదనా శక్తి అని కూడా అంటారు. 3 వక్త శ్రోత్ర విపరిమాణం, 4 ప్రత్యేకత, 5 సాంస్కృతిక ప్రసరణ, 6 శబ్దార్థ సాంకేతిక సంబంధం, 7 ప్రేరణ దూరత. ముందు 7 లక్షణాల గురించి తెలుసుకుని తర్వాత మరికొన్ని సాధారణ లక్షణాల గురించి కూడా తెలుసుకుందాం. భాషా లక్షణాల్లో మొదటి లక్షణం ద్వివిధ నిర్మాణం. దీనినే నిర్మాణ ద్వైవిధ్యం అని కూడా అంటారు. ఇంగ్లీష్లో డ్యుయాలిటీ అని అంటారు. మనకి ఏ భాషలో అయినా సరే మనకి ధ్వనులు అనేవి పరిమితంగానే ఉంటాయి. ఉదాహరణకి తెలుగులో మనకి వర్ణమాల, అలాగే మనకి ఇంగ్లీష్లో 26 లెటర్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ మనకి పరిమితంగానే ఉంటాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో 26 లెటర్సే ఉంటాయి. కానీ వాటి ద్వారా పదాల ద్వారా అనంతమైన వాక్యాలు మనం నిర్మించవచ్చు. భాషకుండే ఈ లక్షణాన్నే ద్వివిధ నిర్మాణం అని అంటారు. మీకు సింపుల్గా చెప్పాలి అంటే ద్వివిధ నిర్మాణం అంటే ఏంటంటే శబ్దాలను పదాలుగాను, పదాలు వాక్యముగాను ఏర్పడే విధానం. భాషకుండే ఈ లక్షణాన్నే ద్వివిధ నిర్మాణం అని అంటారు. భాషలో తర్వాత లక్షణం సృజనాత్మకత. దీనినే ఉత్పాదనా శక్తి అని కూడా అంటారు, లేదా ఉత్పాదకత అని కూడా అంటారు. ఇంగ్లీష్లో ప్రొడక్టివిటీ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు కొన్ని కొత్త పదాలు అనేవి నేర్చుకుంటారు, అలాగే మాట్లాడతారు. ఈ క్రమంలో నూతన పదాలని వాళ్ళు సృష్టిస్తారు. ఇలా సొంతంగా నూతనంగా చేసే వాక్య నిర్మాణాన్నే సృజనాత్మకత అని అంటారు. తర్వాత భాషా లక్షణం శబ్దార్థాల సాంకేతిక సంబంధం. దీన్ని ఇంగ్లీష్లో ఆర్బిటరీనెస్ అని అంటారు. దీని అర్థం ఏమిటి అంటే శబ్దానికి అర్థానికి సహసంబంధం లేకపోవడం. ఇందులో ఏంటంటే ఒక పదానికి అర్థం అనేది యాదృచ్ఛికంగా లేదా సాంకేతికత వల్ల ఏర్పడుతుంది. అంటే ఇక్కడ పదాలు వేరువేరు ప్రయోగాలను బట్టి వాటి అర్థాలు మారుతూ ఉంటాయి. ఇలా మారడాన్నే శబ్దార్థ సాంకేతిక సంబంధం అని అంటారు. ఈ శబ్దార్థాల సాంకేతిక సంబంధానికి మీకు ఒక ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు అరుగు అనే పదం ఉంది. ఈ అరుగు అనే పదం ఒకటే, కానీ అది మనం ప్రయోగించిన తీరుని బట్టి దాని అర్థాన్ని అది మార్చుకుంటుంది. మీరు వెళ్ళి ఆ అరుగు మీద కూర్చోండి. ఇక్కడ అరుగు అంటే ఏంటి? అది ఒక కూర్చునే స్థలం అని అర్థం. ఇప్పుడు ఈ అరుగు అనే పదాన్ని మనం ఇంకో రకంగా ప్రయోగం చేద్దాం. ఆ వెండి విగ్రహంలో కొంత భాగం అరిగిపోయింది. లేకపోతే ఇంకో రకంగా చెప్పాలంటే శ్రీనాథుడు అరుగుచున్నాడు. ఇలాగా అనేక రకాలుగా మనం ప్రయోగం అనేది చేయవచ్చు. అంటే పదం ఒకటే, అది ప్రయోగించిన దాన్ని బట్టి దాని అర్థాన్ని అది మార్చుకుంది. మొదటిసారి అరుగు మీద కూర్చోండి అన్నప్పుడు అది ఒక కూర్చునే స్థలం. అదే రెండోసారి అయితే అది వేరే అర్థాన్ని ఇచ్చింది. కాబట్టి భాషకుండే ఈ లక్షణాన్నే శబ్దార్థాల సాంకేతిక సంబంధం అని అంటారు. తర్వాత భాషా లక్షణం వక్త సూత్ర విపరిమాణం. ఇంగ్లీష్లో దీనిని ఇంటర్చేంజబిలిటీ అని అంటారు. మనకి అన్ని భాషా లక్షణాల్లో కల్లా మనకి ఈ ఇంటర్చేంజబిలిటీ అనే లక్షణం మనకి పశుపక్షాదుల్లో కూడా కనపడుతుంది. కేవలం ఈ ఒక్క లక్షణం మాత్రమే మనకి పశువులు అలాగే పక్షుల్లో కూడా మనకి కనపడుతుంది. అదేంటంటే ఇంటర్చేంజబిలిటీ. వక్తృ శ్రోత్ర విపరిమాణం అంటే ఏమిటి అంటే ఇందులో వ్యక్తి శ్రోతగాను అలాగే వక్తగాను ద్విపాత్రాభినయం చేస్తాడు. అంటే ప్రతి వ్యక్తి మాట్లాడగలడు అలాగే వినగలడు, అలాగే ప్రతి వ్యక్తి వినగలడు అలాగే మాట్లాడగలడు. పశుపక్షాదులు కూడా శబ్దాలు చేస్తాయి, అలాగే పశుపక్షాదులు మనం చేసే శబ్దాలను కూడా అవి వింటాయి. కాబట్టి వక్త శ్రోత్ర విపరిమాణం అనేది పశుపక్షాదుల్లో కూడా ఉంటుంది. తర్వాత భాషా లక్షణం ప్రత్యేకత. ప్రేరణకు ప్రతిక్రియకు సహజ సంబంధం లేకపోవడమే ప్రత్యేకత. ప్రత్యేకత అంటే ఏంటంటే ఆ భాష వచ్చిన వారు మాత్రమే దానికి ప్రతిస్పందించడం. ప్రత్యేకతను ఇంగ్లీష్లో స్పెషలైజేషన్ అని అంటారు. మనకి ఒక వార్తా ప్రసారంలో అంటే కమ్యూనికేషన్లో ప్రేరణ అలాగే ప్రతిక్రియ రెండు ఉంటాయి. అయితే ఈ రెండింటికి సహజ సంబంధం లేకపోతే ఆ వార్తా ప్రసారంలో ప్రత్యేకత ఉన్నట్లు మనం భావించాలి. ఈ ప్రత్యేకతకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అన్ని దేశాలకి సంబంధించిన ఒక సభ జరుగుతుంది. ఆ సభలో భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి స్టేజ్ మీదకి వెళ్ళి సడన్గా జనగణమన పాడారనుకోండి, సభలో కూర్చున్న ఇండియా వాళ్ళంతా లెగిసి నిల్చుంటారు. అంటే అది మన ఇండియా వాళ్ళకి ప్రత్యేకం. ఇప్పుడు ఒక గ్రూప్లోకి వెళ్ళి తెలుగులో మాట్లాడితే అందులో తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రమే స్పందిస్తే అదే ప్రత్యేకత. అంటే ఆ భాష వచ్చిన వాళ్ళు మాత్రమే స్పందిస్తారు. భాషకుండే ఈ లక్షణాన్నే ప్రత్యేకత అని అంటారు. మనకి టెట్ అలాగే డిఎస్సిలో మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మనకి ఇది ఏ భాషా లక్షణానికి సంబంధించింది అని అడుగుతారు. మనకి ఆప్షన్స్లో ఒక 4 భాషా లక్షణాలు ఇచ్చి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ భాషా లక్షణానికి చెందుతుంది అని అడుగుతారు. కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి.
తర్వాత భాషా లక్షణం సాంస్కృతిక ప్రసరణ. మనకి పేరులోనే ఉంది, ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతి వలె వ్యాప్తి చెందడాన్ని సాంస్కృతిక ప్రసరణ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, శిశువులు పెద్దలను అనుకరించి భాషని నేర్చుకోవడం. సాంస్కృతిక ప్రసరణ అనే ఈ లక్షణాన్ని ఇంగ్లీష్లో కల్చరల్ ట్రాన్స్మిషన్ అని అంటారు. భాషా లక్షణాలలో 7వ లక్షణం ప్రేరణ దూరత. ప్రేరణ దూరతను ఇంగ్లీష్లో డిస్ప్లేస్మెంట్ అని అంటారు. మనకి భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం అని 3 రకాలుగా ఉన్నాయి. అయితే మానవుడు ప్రస్తుత కాలం అంటే వర్తమానంలో ఉండి జరిగిపోయిన విషయాలంటే భూతకాలం నుంచి మాట్లాడగలడు. అలాగే ప్రస్తుత కాలంలో ఉండి జరగబోయే విషయాల్ని ముందుగానే ఊహించగలడు. అంటే ప్రస్తుత కాలంలో ఉండి జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడతాడు, అలాగే జరగబోయే విషయాల గురించి కూడా మాట్లాడతాడు. భాషకుండే ఈ లక్షణాన్నే ప్రేరణ దూరత అని అంటారు. ఈ భాష వల్లనే మనం ప్రస్తుత కాలంలో ఉండి జరిగిన విషయాలు అలాగే జరగబోయే విషయాలు మాట్లాడగలుగుతున్నాం. అమూర్త అంశాల గురించి కూడా మానవుడు మాట్లాడగలడు అని తెలిపే లక్షణం ప్రేరణ దూరత. జంతువులు అనేవి కేవలం ప్రేరణ కలిగినప్పుడు అవి శబ్దాలు చేస్తాయి. కానీ మానవుడు భూత, భవిష్యత్, వర్తమాన కాలాల గురించి కూడా మాట్లాడగలడు. ఇప్పటి వరకు భాషకున్న ప్రధాన లక్షణాల గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు కొన్ని సాధారణ లక్షణాల గురించి కూడా తెలుసుకుందాం. భాషకుండే మరొక లక్షణం దేశాంతర ప్రాప్తి. మనకి పేరులోనే ఉంది దేశాంతర ప్రాప్తి. అంటే నూతన సాంకేతిక విధానాల ద్వారా మనం కొన్ని యంత్రాలని ఉపయోగించి మనం మానవ భాషని రికార్డ్ చేసి, అంటే టేప్ రికార్డర్లో నిర్మించి దేశాంతరానికి తీసుకెళ్ళవచ్చు. దీన్నే దేశాంతర ప్రాప్తి అని అంటారు. భాషకుండే మరొక లక్షణం స్వచ్ఛందత. స్వచ్ఛందత అంటే ఏమిటి అంటే, మనకి ట్రాఫిక్ సిగ్నల్స్లో ఆకుపచ్చ దీపం అనేది వెలిగితే మనకి వాహనాలను అనేవి ముందుకు పోనివ్వాలి. అదే రెడ్ కలర్ అయితే మనం వాహనాలను ఆపాలి. నిజానికి ఆకుపచ్చ రంగుకి మనం ముందుకు వెళ్ళడానికి సంబంధం అయితే లేదు, కానీ స్వచ్ఛందంగా అలా అది ఏర్పడింది. అంటే వాస్తవంగా, అంటే నిజంగా వాచికమైన శబ్దానికి వాచ్యమైన వస్తువుకి సంబంధం ఎంత మాత్రమూ లేదు. కొన్ని జీవరాశులైన చింపాంజీలు, తేనెటీగలు కూడా ఇటువంటివి పాటిస్తూ ఉంటాయి. భాషా లక్షణాల్లో మరొక లక్షణం ఉద్దేశపూర్వక ఉచ్చారణ. ఇంగ్లీష్లో ఇంటెన్షనల్ అటరెన్స్ అని అంటారు. ఈ ఉద్దేశపూర్వక ఉచ్చారణ అనేది మానవ భాషలో ఉంటుంది కానీ పశుపక్షాదుల్లో ఉండదు. కొన్ని చిలకలు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. అయితే అవి ఉద్దేశపూర్వకంగా అయితే మాట్లాడవు, ఎవరైనా అభ్యాసం చేయిస్తేనే మాట్లాడతాయి. కాబట్టి కేవలం మానవ భాషలోనే ఉద్దేశపూర్వక ఉచ్చారణ అనేది ఉంటుంది.